ఇక్కడికి వచ్చేసినటువంటి కాపు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకసారి నేను ఈ కార్యక్రమం ఎందుకు హాజరవ్వాల్సింది అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను నా జీవిత చరిత్ర. ఫస్ట్ నేను నరసరావుపేట ప్రాంతంలో పెరిగాను. రావిపాడు అనే గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక కేథలిక్ స్కూల్లో చదివాను, క్రిస్టియన్ స్కూల్లో. 6 నుంచి 10వ తరగతి వరకు ఒక మున్సిపల్ హై స్కూల్లో చదివాను. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ మంది డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందినటువంటి వ్యక్తులు, వైశ్యులు కానీ ముస్లిమ్స్ కానీ. అదేవిధంగా ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివాను. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 85% లోకల్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే 85% పీపుల్ తెలంగాణ పీపుల్, 15% నాన్ లోకల్ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు. అంటే అక్కడ కూడా ఎక్కువ మంది నా స్నేహితులు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, బీసీ సోదరులు. అయితే మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, బహుశా ఇది ఎప్పుడంటే 1997లో మొట్టమొదటిసారి ఒక వ్యక్తి వచ్చి ఈసారి మీ ఓడు వస్తున్నాడుగా అని అన్నారు. అప్పటి వరకు నాకు క్యాస్ట్లు కానీ కులాలు కానీ తెలిసేవి కాదు. ఎవరయ్యా మీ ఓడు, ఏంటి మాట్లాడుతున్నా, ఎవడు మా ఓడు అంటే అదే మీ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అన్నాడు. అప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం నాది ఒకటని ఆ రోజు చెప్పారు వాళ్ళు. అంటే ఆ రోజు నాకు వాళ్ళు చెప్పిన మాట 30 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎంత బలంగా ఉంది అంటే అర్థం చేసుకోండి నేను ఎంత బాధపడి ఉంటానో ఆ రోజున. ఎందుకంటే అభం శుభం తెలియని 16, 17, 18 సంవత్సరాల వయసులో ఇవి ఇన్ఫ్యూజ్ చేశారు ఆ రోజున. ఏమైనప్పటికీ నాకు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నప్పుడు, నాకు మా ఫ్యామిలీ అప్పుల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నాకు ₹1,00,000 అప్పించినటువంటి వ్యక్తి ఆదిలాబాద్కి చెందినటువంటి ఒక బీసీ సోదరుడు. అతని పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఇప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తి. ఇవి ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవి తప్పడం లేదు, మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఈరోజు నేను 2 నెలలు, నేను ఎప్పుడు గత 25 సంవత్సరాలుగా కంపెనీ ఆపరేట్ చేస్తూ ఉంటే ఒక్క 2 గంటలు కూడా కంపెనీ ఈమెయిల్ చెక్ చేసుకోకుండా ఉండటం కానీ, దానికి దూరంగా ఉండటం కానీ జరిగినటువంటి పరిస్థితులు లేవు, నిద్రపోయేటప్పుడు తప్పించి. మరి నేను ఇక్కడ 2 నెలలుగా దాన్ని పట్టించుకోకపోతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు నా కోసం 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. అయితే నాకు ఎలాంటి భావజాలం లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే తరతరాలుగా వస్తున్నటువంటి విధానాలు, కొంతమంది అహంపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కానీ, ఆర్థిక అసమానతల వల్ల కానీ, రాజకీయ నాయకుల ప్రేరేపితంతో కానీ ఈరోజు ప్రజలు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అయితే మీరందరూ పేదల పక్షాన నిలబడినటువంటి వంగవీటి రంగా గారిని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు. ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి చిరంజీవి గారిని మీరు ఎంతగా నటుడిగా అభిమానిస్తారో కూడా నేను అర్థం చేసుకున్నాను. అదేవిధంగా నా వ్యక్తిగతంగా నా కొడుకు అమెరికాలో పుట్టి పెరిగాడు. అతనికి అభిమాన నటుడు, నాకు అభిమాన నటుడు ఎవరయ్యా అంటే అల్లు అర్జున్ అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవ అభిమాన నటుడు ఎవరు అంటే ఇది వాస్తవం, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్. ఎందుకు అని మీరు అడగాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తులు తల్లిదండ్రులు ఎంత ఉన్నా కూడా ఒక సంస్కారంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు డ్యాన్స్ చేసే విధానం కానీ, ఎక్సర్సైజ్ చేసి బాడీని బిల్డ్ చేసుకునే విధానం కానీ, పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడేటువంటి సంస్కారం కానీ మా అందరికీ వారిని అభిమానులుగా చేసింది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులం మేము అని మీరందరూ ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవాలి.